త్రిజగదాం సంస్తంభినీం చిందయేల్. మూడు లోకాలలో ఉన్న సకల మూలాలను స్తంభింపజేయునది, స్తంభింపజేయగల శక్తి కలిగినది అంటారు. అలా అని ఏ దేవత గురించి చెప్పటం జరగదు. ఇప్పుడు మీకు సందేహం కలిగి ఉంటుంది, తాంత్రికం అంటే ఏమిటి అని. అవునా కాదా? అదేమిటి అంటే మీకు చిన్న పిట్టక చెప్తాను. ఒక ఉదాహరణ చెప్తాను. మనకొక వ్యాధి వచ్చింది అనుకుందాం. ఆ వ్యాధికి 3 విధాలుగా మనకు ఆ వ్యాధికి వైద్యం చేయొచ్చు, అంటే చికిత్స చేయొచ్చు అనమాట. ఎలా అంటే, ఒకటి హోమియోపతి. ఇప్పుడు మీకు ఒక వ్యాధి వచ్చింది అనుకుందాం. హోమియోపతి, అలోపతి, ఆయుర్వేదం, ఈ 3 విధానాల్లోనూ మనం చికిత్స చేయవచ్చు. ఈ 3 విధానాల్లో కనబడుతున్నది ఏంటి? వైద్యశాస్త్రం. ఇందులో ముఖ్యంగా అది ఆయుర్వేదాన్ని ఋషీశ్వరులు కనుగొన్నారు. అది మన ఇండియాకు మాత్రమే సొంతం. అలోపతి వచ్చి యూరప్ నుండి దిగుమతి అయినది. అది తెల్లవారు కనుగొన్నది. ఇప్పుడు అదే విధంగా ఈ వ్యాధికి 3 మందులున్నాయి. ఈ 3 మందుల్లోనూ